తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గా ప్రసిద్ధుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంచి మాటల మాంత్రికుడిగా పేరుంది. అంతేకాకుండా మంచి వ్యూహకర్త కూడా. కేసీఆర్ ఏది మాట్లాడినా అది సెటైరికల్ గా పంచు వేసే విధంగా ఆయన మాట తీరుంటుందనేది అందరికీ తెలుసు. అయితే గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకొని తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏడాది క్రితం కేసీఆర్ మాట్లాడిన ఒక ఆడియో టేప్ తాజాగా బయటకు రావడంతో ఇప్పుడు ఆ ఆడియో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయారు పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుపుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా అయితే ఈ ఆడియోలో కేసీఆర్ చెప్పింది ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? ఏ సర్కార్లోనైనా గూఢాచారి వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదని కేసీఆర్ సంభాషణలో బయటపడింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం వేరు. గతంలో ప్రతిపక్ష నాయకుల సమాచారం తెలుసుకోవడానికి వాడరాని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని, స్వయంగా కేసీఆర్ కూతురు కవితే బయటపెట్టిందని కేసీఆర్ ని ఇరికించాడు. అసలు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాపింగ్ చేసి వినాల్సిన అవసరం ఏముందని రేవంత్ ప్రశ్నించాడు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు, కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందన్నారు. దేశ భద్రత కోసం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారని కూడా ఉదాహరణ చెప్పాడు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ ట్యాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం సిట్ ఏర్పాటు చేశామని, సిట్ ఆధారాలను తాను డిక్టేట్ చేయనన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని తాను అనుకుంటున్నా, తన ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదా అని సీఎం తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కవిత పంచాయతీ ఆస్తులు అధికారానికి సంబంధించిందని కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పును తూచా తప్పకుండా తాము స్వీకరిస్తామని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎలా సమర్థించుకుంటున్నాడంటే, ఫోన్ ట్యాపింగ్ చేయక తప్పదని చెప్తున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేస్తారని చెప్తున్నాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసులు ఏ జడ్జిల దగ్గర ఉన్నాయో ఆ జడ్జిల ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆ సదరు జడ్జినే ఫిర్యాదు చేశాడట. మరి ఇంతకు ఆ జడ్జిల ఫోన్, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? ఇదే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్స్ గా మారింది. ఇది చాలా సీరియస్ కేసు. ఊరికే కొట్టిపారేస్తే కుదరదని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ సమాధానం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. సొంత పార్టీ నేతల ఫోన్లే ట్యాప్ అయినట్లు కాదు, సొంత తండ్రిపై, అన్నపై, సొంత ఇంటి ఆడబిడ్డే తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణ ఎందుకు చేస్తుంది? ఇది గమనించాలందరూ. అసలు ఏ కారణంతో సొంత నేతల, ప్రతిపక్ష నేతల, ఇతరుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో, ఎవరు చేయమని చెప్పారో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, కేసీఆర్ల చేత సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం జవాబు చెప్పించి తీరాల్సిందే. రేవంత్ సర్కార్ చెప్పాల్సిందే. ఇక రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.